ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిబంధనలు పాటించని బాణసంచా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరిక. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే విధానాలను మానుకోవాలి. కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కన్నబాబు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పిఠాపురంలో కనువిందు చేసిన ఉత్తరాది రాష్ట్రాల సాంప్రదాయం. కర్వాచౌత్ వ్రతం ఆచరించిన రాజస్థాన్ మహిళలు. దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను పాటించని బాణసంచా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి అగ్నిమాపక శాఖ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, బాణసంచా తయారీదారులతో సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటన నేపథ్యంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, దీపావళి పండుగ సందర్భంలో కాకినాడ జిల్లాలో ఎటువంటి ప్రమాద సంఘటనలు, విస్ఫోటనలు జరగకుండా బాణసంచా తయారీ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు 100% అమలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ మాట్లాడుతూ, రాయవరం మండలం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో 6 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు దేనితోనూ మనం కొలవలేమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల వద్ద 100% ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా పాటించాలన్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేసే కార్మికులకు ఫైర్ సేఫ్టీపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలన్నారు. బాణసంచా తయారీ స్టోరేజ్ పాయింట్లను అధికారుల బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇవ్వాలన్నారు. ఈ నెల 20న జరుపుకునే దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి సంఘటనలకు చోటు చేసుకోకుండా వివిధ శాఖల అధికారులు అప్రమత్తత వ్యవహరించాలని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్, సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి వి సుబ్బారావు, డీఎస్పీ సత్యనారాయణ, అన్ని మండలాల తహసీల్దార్లు, బాణసంచా తయారీదారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 26వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కోటి సంతకాల సేకరణకు సంబంధించిన పోస్టర్ను కాకినాడ వైద్యనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. నిన్న జగన్ గారికి జనం రాలేదంట అని వేరే ఛానల్లో కూడా చూసాం. నిన్న అక్కడే కూర్చొని ఫెయిల్ అయిపోయిందంట. బుద్ధున్నా కళ్ళున్నా ఇలాంటి రాతలో, ఇలాంటి వీడియోలు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఫెయిల్ అయిపోయిందా? ఒక పని చేయండి, మీరు ఏదైనా మెయిల్ ఐడి ఇవ్వండి, వచ్చిన జనాల ఫోటోలు అవి పంపిస్తాం. మేము చూద్దరు కానీ ఒకసారి ఏంటి ఫెయిల్ అయిపోవడం ఏంటి, సక్సెస్ అవ్వడం ఏంటి? ఇన్ని
వేల మంది రోడ్ల మీదకి వచ్చి హోరున వర్షంలో తడిసి ముద్దై జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా రోడ్డు మీదకి వస్తే ఇప్పటికైనా మీరు దాన్ని వెనక్కి తీసుకుందాం నిర్ణయం అనే ఆలోచన లేదు మీకు? సిగ్గనేది ఎలాగే లేదు. కనీసం ప్రజలంటే భయం కూడా లేదా? తప్పు చేస్తున్నామని మనసుకు ఒక్కసారి కూడా అనిపించట్లేదా మీకు? అణిచివేస్తే అణిగిపోయేదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి, ఆయన పట్టుదల, వైఎస్ఆర్ పార్టీ నాయకుల పటిమ. నిన్ననే కేజీహెచ్ దగ్గర మన మీడియా మిత్రులు చెప్తున్నారు, వాళ్ళందరినీ చాలా దూరంగా పెట్టారు, లోపల రానివ్వకుండా. కమిషనర్ ఆఫ్ పోలీసు విశాఖపట్నం జగన్ గారి పట్ల చాలా అనుచితంగా మాట్లాడారని చెప్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం ఇది సబబేనా? మీరు చదువుకున్న చదువు, మీకు ఇచ్చిన జ్ఞానం ఇంతేనా అని నేను డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాను ఐపీఎస్ అధికారిని. పార్టీలు, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మేము శాశ్వతం అని ఏమన్నా మీకు అనిపిస్తుందేమో? మాట్లాడేటప్పుడు అధికారులు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారుని వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే భాష మీరు మాట్లాడుతున్నారు. పులివెందుల ఎమ్మెల్యే ఒకటే కాదు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు. పోనీ మీరు మాజీ ముఖ్యమంత్రిని గుర్తించకపోయినా పర్వాలేదు, 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గుర్తించండి, లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే తప్పు చేసామని బాధ మీకు రాకూడదని చెప్తున్నాను. తప్పు కదా. ఆ రోజు మీకు అనిపిస్తుంది, అయ్యో ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడిని నేను తప్పుగా మాట్లాడానని మనస్తాపం చెందకుండా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా స్థాయిలో బాలికా సంరక్షణ అంశాలపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన 12 మంది బాలికలకు కలెక్టర్ షాన్ మోహన్ నగదు బహుమతులు, ధృవపత్రాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, జ్ఞాపికలను అందజేశారు. కిశోర బాలికలకు ఉన్న అనుమానాలు, సందేహాల నివృత్తికి బాక్సులు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అవార్డు పొందిన బాలికలతో ఆడబిడ్డలు మమేకమైన వారి హక్కులు, భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీసీహెచ్ లక్ష్మి, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డిఈఓ పి రమేష్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, పి ఉమా, జ్యోతి, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉత్తరాది రాష్ట్రాల సాంప్రదాయం కనువిందు చేసింది. ఇక్కడ నివాసముంటున్న రాజస్థాన్ కి చెందిన మహిళలు స్థానిక కోటగువం సెంటర్ వద్ద జై గణేష్ ఆలయంలో వారు కర్వా చౌత్ మాతగా పిలుచుకునే పార్వతీదేవికి విశేష పూజలు నిర్వహించారు. కరక చతుర్థి సందర్భంగా రాజస్థాన్ మహిళలంతా కలిసి విశేషంగా అలంకరించిన పార్వతీదేవికి తమ సాంప్రదాయ రీతిలో పూజలు జరిపి భక్తి పాటలు పాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర, పశ్చిమ భారతదేశంలో వివాహమైన మహిళలు ఉదయం నుండి ఉపవాసం ఉండి కర్వాచౌత్ మాతకు పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం జల్లెడ ద్వారా చంద్రుణ్ణి, భర్త ముఖాన్ని చూసి ఉపవాసం విరమిస్తామన్నారు. ఈ కరక చతుర్థి పూజ ద్వారా భార్యాభర్తల బంధం, కుటుంబ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వారు తెలిపారు. स्वागत औरतें होती है ना, वो है ना व्रत रखती है अपने पति के लंबी उम्र के लिए। ये आज के दिन है ना सभी स्वागत औरतें करवा चौथ माता का व्रत करती है। इस दिन सारी औरतें है ना निर्जला व्रत रखती है, खाने आन वगैरह कुछ ग्रहण नहीं करती है। और रात के समय में पहले चांद की चौथ माता की पूजा करती है, चांद की पूजा करके फिर अपने हस्बैंड की पूजा करती है, फिर ये पानी ग्रहण वगैरह करती है. కరప మండలం గొడ్డటిపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన నాయకులు ఏర్పాటు చేస్తున్న పార్కును ఆదర్శ్ పార్క్ గా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎస్సీసెల్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొడ్డటిపాలెం గ్రామంలో కీర్తిశేషులు పేరూరి కర్ణుడు, రాఘవమ్మ మరియు కళ్యాణి లక్ష్మి వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు బుద్ధ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన నాయకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీసెల్ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుని చిత్రపటానికి వచ్చిన అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దాతలు ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని కొల్లాబత్తుల అప్పారావు ప్రారంభోత్సవం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అంబేద్కర్ యువజన నాయకులకు వాలీబాల్, నెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీసెల్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు మాట్లాడుతూ యువత అంతా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
మాజీ జెడ్పీటీసీ సభ్యులు బుంగా సింహాద్రి మాట్లాడుతూ ఈ పార్క్ అభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే మరింత అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనుబాబు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ముత్యాలరావు, కరప మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు పులపకూర సుభా మహేష్, అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ శిలాపలక మీద నా పేరు పట్టాక ఈ పార్క్ ఎలా ఉండాలని నేను నిర్ణయిస్తాను. మీరు డిజైన్ రాసేవాళ్ళని నేను నిర్ణయిస్తాను. ఒక గుడ్లప్పర అంటే కొల్లాపర గుడ్లప్పర ఉన్నాడు, మాటల మనసు కాదు చేతల మనసు. కాబట్టి ఒక గ్రామంలో, ఒక వార్డులో, ఒక అచ్యుతాపురంలో, ఒక గ్రామ కమిటీలో 4-5 కుర్రోళ్ళు ఉంటేనే పడలేనటువంటి ఆ గ్రామంలోంచి ఒక జిల్లా ప్రెసిడెంట్గా, ఒక ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్గా ఎదిగానంటే నా పట్టుదల, నా విధి, నా విధానం నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తే అప్పారావు నాయుడు పేరు మనోగడ ఉంటుందో అది చేసి చూపిస్తాను. ఈ కడప మండలానికే ఆదర్శమైన పార్కుగా ఇది చేస్తానని చెప్తున్నాను. వరాలు ఇమ్మన్నారు కదా, వరాలు ఇవ్వను. ఒకవేళ అయితే 50 లక్షలు చెప్తాను, అది పెద్ద పని కాదు నాకు. ఇది చేసి చూపించిన తర్వాత దీని ఓపెనింగ్కి పోతి శ్రీనివాసరావు గారు, ఈ శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ చెప్తారు కూడా అప్పారావు గారు ఎంత శ్రమ ఉందనేసి. ఎందుకంటే సార్ నేను చెప్తాను, మనం సాధించడం అంటే మాటలు చెప్పేయడం కాదు, పని చేసి చూపిస్తాను. చేసిన తర్వాత ఈ పార్క్ కాకినాడలో అన్ని పార్కులకి ఆదర్శమైన పార్క్గా తీర్చిదిద్దాం. కాబట్టి మన రాజకీయాలు పక్కన పెట్టి, మా మతభేదాలన్నీ పక్కన పెట్టి మనందరూ కలిసికట్టుగా దీన్ని నిర్మించాలనుకుంటే ఖచ్చితంగా ఇది మనం అనుకున్న స్థాయిలో పూర్తవుతుంది. మన గ్రామస్తులు, యూత్, గ్రామంలో ఉన్న ప్రజలకు అందరూ ఒక మాట మీద ఉండి మన గ్రామంలో ఇతరులకు ఏ కుటుంబ సభ్యుల్లో ఏదైనా తగాదాలున్నా ఇది అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి అవన్నీ పక్కన పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన గ్రామస్తులు, యూత్ అందరూ కలిసి ముందుకు రావాలి. అలాగే ఏ రాజకీయ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నాయకుల దగ్గర మన అందరం వెళ్ళి మాకు ఇలాగ పార్క్ ఖాళీ స్థలం ఉందండి, దాంట్లో మేము పార్క్ నిర్మించుకుందాం అనుకుంటున్నాం. రాబోయే భవిష్యత్తు పిల్లలకి, పెద్దలకి, అందరికీ విశ్రాంతి తీసుకోవడానికి, అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడడానికి, ఒక ఆట స్థలంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అభివృద్ధికి మీరు ఎంతో కొంత నిధులు ఇవ్వాలని మనం అడగాలంటే మీ యూత్ అంతా ముందుకు రావాలి. జర్నలిజంలో సీనియర్ జర్నలిస్ట్ అడప అప్పారావు సేవలు అమోఘమని సుమారు 40 ఏళ్లకు పైగా పాత్రికేయ వృత్తిలో రాణించి రాజకీయ అధికారులు పాత్రికేయుల మనసులలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని, అటువంటి సీనియర్ జర్నలిస్ట్ అడప అప్పారావు మృతి చెందడం అత్యంత బాధాకరమని పలువురు జర్నలిస్టులు, ఆయా సంఘాల నాయకులు తమ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ R&B అతిథి గృహంలో సీనియర్ జర్నలిస్ట్ అడప అప్పారావు సంస్మరణ సభ, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, APUWJ, EP ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అప్పారావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అప్పారావుతో తనకున్న అనుభవాలను పలువురు పాత్రికేయులు గుర్తు చేసుకున్నారు. ముందుగా అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సభలో APUWJ జిల్లా అధ్యక్షుడు డి అంజిబాబు మాట్లాడుతూ అప్పారావు తనకు సుదీర్ఘకాలం పరిచయం ఉన్నారని, అతనితో ఉన్న అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన స్మరించుకునే విధంగా ఆయన జయంతి నాటికి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు, గ్రామీణ జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు అప్పారావు పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకు ఎంపిక చేసే పురస్కారాన్ని అందిస్తామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని తమ అసోసియేషన్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంజిబాబు వెల్లడించారు. జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో అప్పారావు ఎంతో మందిని శిష్యులుగా తయారు చేసి వారికి ఉన్నత విలువలు నేర్పించారని సభ దృష్టికి అంజిబాబు తీసుకొచ్చారు. ఈ సంస్మరణ సభలో సీనియర్ జర్నలిస్టులు KV స్వాతి ప్రసాద్, MDK దురాని, S శ్రీవన్నారాయణ రెడ్డి, బొడ్డు వెంకటరమణ, వాడ్రేవు శ్రీనివాస్, DHV సాంబశివరావు, L శ్రీనివాస్, MV శివరామకృష్ణ, K కృష్ణారావు, K సూరిబాబు, పల్లం రాజు, మూర్తి, శ్రీధర్, సురేష్, గోపి, బాల, రాంబాబు, ఇంజనీర్ మూర్తి, హైకోర్టు న్యాయవాది శ్రీ విజయ్, DPRO రవిలతో పాటుగా కాకినాడ నగరంతో పాటు జగ్గంపేట, పెద్దాపురం, రాజమహేంద్రవరంలకు చెందిన జర్నలిస్టులు హాజరై దివంగత అప్పారావుతో అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. పరిచయం చేశారు మీ అందరూ కూడా. ఆ స్టాండర్డ్స్ని ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఏదైతే బాట వేశారో దాన్ని, ఆ ఎథిక్స్ని ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన కాకినాడ నుంచి జర్నలిజం అంటే అడప అప్పారావు గారి తర్వాత ఒక జనరేషన్ మళ్ళీ నడవాలని మరి ఆయనకి మీ అందరి తరఫున, అలాగే మా ప్రైవేట్ విద్యా సంస్థల అందరి తరఫున కూడా నివాళులు అర్పించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నన్ను ఆహ్వానించినందుకు నాకు ఈ అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా నేను ఎందుకంటే మీరు పిలవకపోయినా రావాలి ఖచ్చితంగా. ఈరోజు మీటింగ్ ఉందని నాకు సోదరుల ద్వారా తెలియడంతో వెంటనే నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అసోసియేషన్ సంబంధించి ఎప్పుడైనా సరే, ఏ కార్యక్రమంలో అయినా సరే మీ సోదరుడిగా నేను హైకోర్టు న్యాయవాదిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీలో ఒక సభ్యుడిగా నన్ను మొదటి నుంచి మీరు ట్రీట్ చేస్తున్నారు. అదేవిధంగా నా నుంచి కూడా మీకు అలాగే సపోర్ట్ ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అడప అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులు అర్పిస్తారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ మధ్య ఉన్న పేజీలే జీవితం. అయితే మనం ఏం సాధించాము, ఎందరికీ ఉపయోగపడ్డామన్నది ప్రతి పేజీలో లిఖింపబడితే అప్పారావు గారి పేజీలో మళ్ళాంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి పేజీలో కనిపిస్తాం.
అంత గొప్ప మనిషి. ఆ విధంగా సమాజానికి ఉపయోగపడి అంటే జర్నలిస్ట్కి పెన్నులో దమ్ము చూడు అన్న నానుడి ఆయన చక్కగా ఉపయోగించి ఎందరినో తయారు చేశారు ఆయన అస్త్రాలుగా. అందుకే అంత గొప్ప నాయకుడికి ఘనమైన నివాళులర్పిస్తూ ముఖ్యంగా మనలో ఉన్న పెద్దలు ఒక్కొక్కరిగా ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడాల్సి కోరుతున్నాను. తొలిగా ముఖ్యంగా వాస్తవంగా అయితే కెల్లకృష్ణ గారిని పిలవాలి. అయితే నేను ముందుగా స్వాతి ప్రసాద్ని పిలిచి, ఎందుకంటే స్వాతి ప్రసాద్కి ఆయనకున్న అనుబంధం చాలా గొప్పది. ముందుగా స్వాతి ప్రసాద్ నేను ఆహ్వానిస్తున్నాను. వాళ్ళతో కనుక కంపేర్ చేసుకుంటే అడపాపరా గారు ఇంకా 10 కాలాల పాటు బతికుండి మనందరి మధ్యని కూడా ఒక విధమైన సయోధ్య, ఒక విధమైన సంక్షేమకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వ్యక్తిగా ఆయన ఉంటాడని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ అష్ట ఐశ్వర్యాలతోటి ఏ విధమైన కుటుంబపరమైన చిక్కులు కానీ మనిషికి ఆటోమేటిక్గా వయసు అయ్యే కొద్ది ఆరోగ్యపరమైన ఇబ్బందులు అందరికీ వస్తాయి. అందులో భాగంగా ఆ విధమైన ఇబ్బందులు ఆయన అనుభవించాడు తప్ప ఆయనైతే హ్యాపీగా కుటుంబ సభ్యులతో పిల్లలతో పాపలతోటి హ్యాపీగా ఉంటూనే ఆయన నిజంగా ధన్యదీవి కాబట్టి ఆయనకి ఆ విధమైన మరణం లభించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులుగా చాలామంది అవుతున్న గుర్తింపు పొందిన చాలామంది ఉన్నారు. అలాగే ఏపీడబ్ల్యూజే ఒక దశలో ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది అనుకున్న రోజుల్లో మళ్ళీ దానికి పునరుజ్జీవం పోసిన నాయకుడు కూడా అడపాపారావు గారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళినా ఏ మండలంలోకి వెళ్ళినా ఖచ్చితంగా అప్పారావు గారు శిష్యులంటూ ఒకరు మనకు కనిపిస్తారు. నేను ఆయన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కూడా అదే. నేను పనిచేసే ప్రాంతంలో కనీసం మన ముద్ర ఉండాలి, మనకంటూ కొంతమందిని తయారు చేయాలన్నది ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. ఆయన మరణం జర్నలిస్ట్ రంగానికే కాదు, నాకు వ్యక్తిగతంగా చాలా పేరుంది. అలాగే కుటుంబపరంగా కూడా నాకు చాలా లోటు. 10-9 వరకు మాకు తెలియదు స్వాతి చెప్పినట్టు ఇది జరిగింది అని ఆమె కూడా చెప్పింది. ఏదేమైనప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ఇంకొక ఇది కూడా చెప్తాను మీకు. వృత్తిపరమైనటువంటి ఆయనకి ఇది నిజాయితీ ఏంటంటే, మీరు 10 రోజుల్లోగా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకోకపోతే కన్ను పోతుంది అని డాక్టర్ ఆప్థమాలజిస్ట్ చెప్పాడు. బట్ హీ డిడ్ంట్ కేర్. చేసుకోవాలా, కన్ను పోయింది హైదరాబాద్లో ఉండిపోయింది. ఏమైందంటే అంతేనండి, ఆ పని అంత సీరియస్ పని, నేను ఉండాల్సి వచ్చింది హైదరాబాద్లో, అంచేత అయిపోయింది. బాలికల రక్షణ అందరి బాధ్యత అని కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సీఈఓ ఎం మురళీధర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ ర్యాలీ 3వ ఏపీఎస్పీ మెయిన్ గేట్ వద్ద కేఎస్పీఎల్ సీఈఓ ఎం మురళీధర్, డీసీఆర్బీ దిశ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ ఆర్ రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ భానుగుడి జంక్షన్ వద్ద ముగిసింది. బాలికల హక్కులు, విద్య, భద్రత, పోక్సో చట్టంపై అవగాహన మరియు సమాన అవకాశాలపై సమాజంలో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. విభిన్న వృత్తుల్లో స్థిరపడి ఇప్పుడు శేష జీవితం గడుపుతున్న 60 నుండి 70 ఏళ్ల వయసు పైబడిన వారంతా ఏరా ఏమే అంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ ఆత్మీయంగా గడిపేందుకు రామ్కోసా వేదికగా మారింది. వెంకట్ నగర్లోని రామ్కోసాలో చిల్డ్రన్స్ ఐడియల్ స్కూల్ 1974 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. నేతి నాగేశ్వరరావు సారథ్యంలో సుమారు 40 మంది మిత్రులు పాల్గొన్నారు. వయస్సు పైబడిన బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ కుటుంబ విషయాలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతి నాగేశ్వరరావు మాట్లాడుతూ తామంతా కలిసి చదువుకొని జీవితంలో స్థిరపడిన తర్వాత దాదాపు 50 ఏళ్లకు మళ్లీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే విధంగా కలయిక నిర్వహించుకోవడంతో పాటు పూర్వ విద్యార్థుల పేరుతో సమాజ సేవా కార్యక్రమాలు చేపడదామని నిర్ణయించుకున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ మూర్తి, వికేవి ప్రసాద్, జిఎస్ ప్రసాద్, నాగరాజు, ఆర్ఎస్ఎస్ టీవీ, రమణమూర్తి, ఇంద్ర, ఈశ్వరి, విజయభాస్కర్, సత్యవతి, దేవి, లత తదితరులు పాల్గొన్నారు. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమందరూ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ 50 ఏళ్లలో మేము చేసిన ప్రయాణాలు, సాధించిన విజయాలు అన్నీ ఒకటితో ఒకళ్ళు మాట్లాడుకుని అప్పటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. మళ్ళీ అప్పట్లాగే ఇంకా స్కూల్లోనే ఉన్నట్టు, ఆ 10వ తరగతి మళ్ళీ చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతమందిని ఇలాగా కలుసుకోవడానికి సహాయపడిన మా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
ఇలాగే ప్రతి సంవత్సరం వీలైతే లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారి అందరూ కలుసుకుని ఆనందంగా కులాసగా గడపాలని కోరుకుంటాం. నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్నాం. కొంతమంది 1-2 సంవత్సరాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు ఇక్కడ చదివిన వాళ్ళు, కొద్ది సంవత్సరాలు ఇక్కడ చదివినా కూడా ఈ స్కూల్ అంటే, ఈ గ్రూప్ అంటే ఎంతో మమత అనురాగంతో వాళ్ళంతా కూడా ఇది వాళ్ళ ప్రోగ్రామ్గా భావించి ఇక్కడికి వచ్చారు. జీవితంలో ఎన్నెన్నో సాధించిన వాళ్ళు, ఎక్కడెక్కడికో చేరిన వాళ్ళంతా కూడా ఇవాళ ఒక్కసారి కలుసుకుని చిన్నతనాన్ని గుర్తు చేసుకోవటం భలే ఆనందాన్ని కలగజేసింది. ముఖ్యంగా ఇవంతా కలగడానికి కారణం మా నేతి నాగేశ్వరరావు. అతని కృషితోటి ఇవన్నీ జరిగాయి. అలాగే డాక్టర్ వికేవి ప్రసాద్, ఇంకా అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా గడుపుతున్నాం. 74 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయిన బ్యాచ్ మాది. అయితే ఇప్పటిదాకా మా మిత్రులు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అయితే మేము సాధించిన విషయాలు అన్నీ కూడా సమీక్షించుకుని భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, మనకి భగవంతుడిచ్చిన ఈ శక్తితో, మనకున్న ఆలోచన విధానంతో, మనకున్న నైపుణ్యంతో ఈ దేశానికి ఏ సేవ చేయాలన్నది కూడా ఒక ప్రణాళిక ఆలోచించుకుంటున్నాం. ఉడతాబత్తిగా ఈ దేశానికి ఏదో కొంత చెయ్యాలి, మంచి చేయాలి, ప్రజల్లో మంచి చైతన్యం రావాలి, అందరిలోనూ దేశభక్తి పెరగాలి, అందరిలోనూ ప్రేమతత్వం పెరగాలి అన్న ఒక స్ఫూర్తిని కూడా మేము ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప సదవకాశంగా ఇవాళ మేము అందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. కూడా 1974 10th క్లాస్ బ్యాచ్ వాడు అందరం ఉంటారు. ఇందులో కొంతమంది 10th వరకు చదివారు, కొంతమంది మధ్యలో కలిశారు, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ అందరం మళ్ళీ కలిసి అందరి సాయంతో కలిసి ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నాం. అందరం కలిసాము, ఫంక్షన్ చేసుకున్నాం. మేము అందరం ఉన్నాం. చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బెహరాన్ నుంచి వచ్చారు, బెంగాల్ కలకత్తా నుంచి వచ్చారు, అమలాపురం నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, అన్ని ఆల్ ఇండియా నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు, సికింద్రాబాద్ నుంచి కూడా వచ్చారు, బొంబాయి నుంచి కూడా వచ్చారు. అంటే ఇదంతా దేని మూలాన వచ్చారంటే స్నేహం మూలాన వాళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడికి వచ్చి అందరం కలిసి హ్యాపీగా ఈ రోజు చదువుకుని ఈ రోజుకి 50 సంవత్సరాల పైన 51వ సంవత్సరం అయింది. ఈరోజు ముఖ్యంగా కలవడానికి సుందర్నేడి నాగరాజ్ అని మా రెడ్ కాన్వెంట్లో చదివే మిత్రుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి సందర్భంగా ఇంతమంది కలిసామండి. ఇది దేశ విదేశాల నుంచి అందరూ వచ్చాం, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ కలయిక మా అందరికీ అనుభూతిగా బాగుంది. దానివల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకున్నాం. దీనికి కారణం కొంతమంది మిత్రులు గ్రూప్ పెట్టి చేయడం ఒక సాధనతో మళ్ళీ ఏడాది కలిసి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేద్దాం, మళ్ళీ ఏడాది నుంచి ఒకటి ఏర్పడి అని మనసులో అనుకుంటున్నామండి. మీరు మనం ఉన్న గ్రూప్ అందరూ ఒక విధిగా ఉండి ఏ కార్యక్రమం వచ్చినా మంచిగా చేయాలో మనసులో కోరికండి. ఇలా ప్రతి ఏడాదో 3 ఏళ్ళకు ఒకసారి కలవాలని నా కోరికండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని, ప్రజలు మేల్కోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన గోడ పత్రికలను వంగగీత విశ్వనాథ్ ఆవిష్కరించారు. పిఠాపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంగగీత విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విధంగా
మరి మొత్తంగా ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో వైద్య విద్య అందరికీ అందాలి, వైద్యం అందరికీ అందాలి, ప్రభుత్వ మరి హాస్పిటల్స్ అన్ని కూడా బలోపేతం కావాలి, అప్పుడే పేదవాడి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఉంటుందని మరి చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గాని, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గాని, సీఎం రిలీఫ్ విషయంలో గాని, ఆరోగ్యశ్రీ విషయంలో గాని, అదే విధంగా మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో గాని ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మెడికల్ సిబ్బందిని నియమించడంలో గాని, డాక్టర్స్ నియామకంలో గాని ఎక్కడా కూడా వెనుకాడకుండా జగన్ గారి ప్రభుత్వం ప్రజలకి అండదండలుగా ఉండడం జరిగింది. వైద్య విద్యని అందరికీ అందే విధంగా ఇన్ని కళాశాలను తీసుకొని వచ్చి అప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ తీసుకొస్తే ఈ రోజు వాటిని కొనసాగించడం మానేసి, వాటిని పూర్తి చేయడం మానేసి, ప్రజారోగ్యాన్ని, ప్రజా విద్యని అమ్మకానికి పెట్టడం అనేది దారుణమైన విషయం. అందుకే ప్రజలందరి తరఫున స్పందించాలి, ప్రజలందరి తరఫున మనం పోరాటం చెయ్యాలని మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుని 1,000,000 సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మరి పిఠాపురం నియోజకవర్గంలో పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి వందలాది సంతకాలు చేయించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా, మున్సిపల్ ఉన్న ప్రతి వార్డుల నుంచి సంతకాలు తీసుకొని మాకిచ్చిన డేట్ ప్రకారము నవంబర్ 22వ తేదీకి సంతకాలన్నీ సేకరించి వాటిని పంపించడం జరుగుతుంది. గవర్నర్ గారి దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పనిసరిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేసే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున పోరాటం చేస్తుంది. కాకినాడ లయన్స్ క్లబ్, కాకినాడ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో డాక్టర్ బాదం బాలకృష్ణ 90వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సీమకుర్తి పాపారావు, కార్యదర్శి కామిశెట్టి కుమార్, వీకే నూకాజీ తదితరులు మాట్లాడుతూ బాలకృష్ణ నిరంతరం రక్తదానం చేస్తూ అనేక మందికి ప్రాణదాతగా నిలుస్తున్నారని, ఇప్పటి వరకు 90 సార్లు చేయగా 100 సార్లు రక్తదానం పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ విధమైన సేవాభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది అని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 48 మంది రక్తదాతలు పాల్గొన్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పి గోపాల్, ఎన్ మరియప్ప, కె వెంకటరమణ, ట్రెజర్ వి నూకాజీ, లయన్ మహిళా సభ్యులు, ఇతర లయన్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ డాక్టర్ బాదం బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు కాకినాడ లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన రక్తదానం చేయడం జరుగుతుంది. ఇది 90వసారి ఇవ్వడం జరుగుతుంది ఆయన. సో అది అందరికీ కూడా, మా లయన్స్ అందరికీ గర్వకారణం మరియు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆయన ఆదర్శంగా తీసుకుని మరిన్నిసార్లు రక్తదానం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ప్రస్తుతం ఉన్నటువంటి మన క్లినికల్ ల్యాబ్, డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ అవనండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషి వ్యక్తిగతంగా తన యొక్క ఆరోగ్యాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలనే ఆలోచనతో నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాదం బాలకృష్ణ గారు. వారి ఆశయాలు కానీ ఆలోచనలు కానీ లైనిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా ఒక చక్కని ఉదాహరణగా ఉంటుంది, ప్రేరణగా ఉంటుంది. కాబట్టి వారిని ఫాలో అవుతూ రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి సుమారుగా 90వసారి రక్తదానం చేయటం, 4,500 ప్యాకెట్లు వారు సేకరించి వివిధ రక్తనిధి కేంద్రాలకు అందించడం అంటే ఇది గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారు నిండు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మంచి మంచి ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఉంటూ, ఎంతో కొంత ఏదో విధంగా మనం చదివించలేకపోతే ఈ యొక్క చదువుకు సాయం చేసే వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళి స్కాలర్షిప్లు ఇప్పించవచ్చు, పుస్తకాలు ఇప్పించవచ్చు, యూనిఫామ్స్ ఇప్పించవచ్చు. అది ప్రథమ బాధ్యత. రెండోది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందనే నారుడిని ఉపయోగించుకొని మనం ఆరోగ్యానికి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా మనం చేయలేకపోయినా బోలెంత మంది, సోమప్రసాద్ గారు, గ్రంథి బాబ్జీ గారు, ఇలాంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరినీ ఆదర్శంగా తీసుకుని వారి దగ్గరికి వెళ్తే రకరకాలుగా వారు సాయం చేస్తారు. అలాగే లయన్స్ క్లబ్లు, ఈ లయన్స్ క్లబ్ కాకినాడతో పాటు ఇక్కడ లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ కానీ, పుష్కర్ కానీ, అలాగే లయన్స్ క్లబ్ యానం కానీ, లయన్స్ క్లబ్ సఖీ కానీ, లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ, ఇలాగ వివిధ రకాల క్లబ్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైనా అప్రోచ్ అయితే ఖచ్చితంగా అందులో ఉన్న సభ్యులు ఎంతో కొంత వేసుకొని సహాయం చేస్తారు. కాబట్టి
ప్రజలు నేను కోరేది ఏంటంటే వారు సాయం చేసినా మంచిదే, చేయలేకపోతే ఇంకొంచెం చేయించినా మంచిదే. ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతివారు జీవితంలో ఒక్కరినైనా చదివించగలిగినా, ఒక్కరికైనా సాయం చేయగలిగిన వాళ్ళ జన్మ సార్థకత అవుతుందని తెలియజేస్తాను. గత వైకాపా ప్రభుత్వంలో వివోఏలను ఇబ్బందులకు గురి చేసేలా జారీ చేసిన కాల పరిమితి జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై వివోఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు పేర్కొన్నారు. రమణయ్యపేటలోని శ్రీశక్తి భవనం వద్ద ఆయన ఆధ్వర్యంలో వివోఏలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, రమణమ్మ, సత్యవేణి, మహాలక్ష్మి, విజయ, ఛాయకుమారి తదితరులు పాల్గొన్నారు. గొట్టుముక్కల రఘురామరాజు గారి నాయకత్వంలో సెర్ప్ సిఇఓ గారు, మినిస్టర్ గారు అందరినీ కూడా మేము రిప్రజెంట్ చేసి ఆన్లైన్ వర్క్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆ వర్క్స్ మాకు సడలించాలి. అదేవిధంగా కాల పరిమితి జీవో ఏదైతే సర్క్యులర్ ఉందో 2019లో ఇచ్చింది దాన్ని మనం రద్దు చేయాలి. ఇంకా వేతనం కోసం చాలా ఒక డిమాండ్స్ మీద మేము రీసెంట్గా కలిసి రావడం జరిగింది. ఏది ఏమైనా కానీ కార్మికుల యొక్క నిరంతర పోరాటంతో ఇది సాధ్యమైంది. అందుచేత త్వరలోనే కార్మికులకు ఇంకా ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని చెప్పేసి టీఎన్టీయూసీ తరఫున కార్మికులందరికీ కూడా సంఘటితంగా ఉండండి, కార్మిక సంఘంలో యూనియన్ని బలోపేతం చేసుకోమని చెప్పేసి మనం చేసుకుంటూ మరొకసారి భవిష్యత్తులో మరొకసారి నేను కూటమి ప్రభుత్వానికి అభినందనలు టీఎన్టీయూసీ తరఫున తెలియజేసుకుంటూ మా రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కార్మికుల పక్షాన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా కాకినాడ జిల్లా నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, భవిష్యత్తులో ఇవాళ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ఏకైక ఉద్యోగులు కాని ఉద్యోగులు, ప్రభుత్వం దృష్టిలో ఉన్న ఉద్యోగులు కాదు కానీ ఉద్యోగుల కన్నా ఎక్కువ పనిచేస్తున్నటువంటి ఈ వివోఏలని గుర్తించాలి, వాళ్ళకి వేతనం అమలు చేయాలి. అదేవిధంగా వాళ్ళకు యూనిఫామ్, ఒక ఐడెంటిటీ కార్డు, అలాగే ఇన్సూరెన్స్, చాలా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఇప్పటికే మేము సెర్ప్ సిఇఓ గారి దగ్గర పెట్టడం జరిగింది. అవన్నీ కూడా దశల వారీగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వ పక్షాన నిలిచి పనిచేసే కార్మికుల్ని ఐడెంటిటీ చేయాలని చెప్పేసి. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రధానమైనటువంటి కోరిక కూడా వీళ్ళందరికీ ట్యాబ్లు 5G ట్యాబ్స్ ఇమ్మని చెప్పేసి డిమాండ్ పెడతా ఉన్నారు. అది కూడా పరిగణలో తీసుకుని ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారాగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పోరాడడం అందరూ యూనియన్ల తరఫున చేయడం జరిగింది. కానీ రీసెంట్గా మేము సోమవారం నాడు సెర్ప్ లెవెల్కి వెళ్ళాము. సెర్ప్ సిఇఓ గారికి, మంత్రి గారికి వీళ్ళందరితో మాకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఇంత త్వరగానే మాకు ఇలాంటి రిప్లై వస్తుందని అనుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో జరిగిన ఈ యొక్క 3 సంవత్సరాల సర్క్యులర్ని రద్దు చేసినందుకు మా యొక్క యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆన్లైన్ వర్క్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, దాని తరఫున మేము అడిగి ఉన్నాం. మరి దానికి కూడా త్వరలోనే ఇస్తాను ఫోన్స్ అని చెప్పారు. అలాగే మేము మా యొక్క అకౌంట్లో వివో అకౌంట్లో వేస్తున్నారు. ప్రతి వివోఏకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ శాలరీ తీసుకోవడానికి. అదే శాలరీని మా పర్సనల్ అకౌంట్లో వేయమని కూడా చెప్పి మాట్లాడడం జరిగింది. దానికోసం కూడా మాకు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే మాకు ఆన్లైన్ వర్కుల విషయమై మాకు అందరికీ చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానికోసం కూడా ఆలోచించి మాకు పర్సనల్గా యూనిఫామ్ ఒకటి, అలాగే మాకు ఐడెంటిటీ కార్డు, గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మా యానిమేటర్లందరికీ కావాలని మేము సెర్ప్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటే మాకు ఈ కూటమి ప్రభుత్వంలో పొందుకుంటామని మేమందరం మా యూనియన్ తరఫున ధన్యవాదాలు సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి గారికి తెలియజేసుకుంటాం. రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో విముక్తి కాలనీకి చెందిన వారికి సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు దుప్పట్లు, ఇతర సామాన్లను వారికి అందజేసి వారికి భోజన సౌకర్యంను కల్పించారు. ఈ కార్యక్రమంలో దైవజనులు చంద్రపాల్, స్త్రీలు సమాజం అధ్యక్షులు సువర్ణ మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు చెప్పిన సువార్త మాటల ప్రకారం పేదలకు సాయపడడమే మా ఉద్దేశ్యం అన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ దైవజనులు ఎం చంద్రపాల్, పాస్టర్ అమ్మ, ఎస్తేర్ స్త్రీల ప్రెసిడెంట్ బి స్వర్ణ రాంబాబు, సెక్రటరీ జె సునీత ప్రకాష్, ట్రెజరర్ ఎం ఉమాలక్ష్మణ్, చర్చ్ పెద్దలు, కార్యవర్గం సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. దేవుడిచ్చినటువంటి మంచి ఆలోచనను బట్టే ఈరోజు ఎంతటి గొప్ప కార్యక్రమాన్ని మేము రూపొందించడం మాత్రమే కాదు, మీరు చూశారు అనేక మందికి మా యొక్క సహాయాన్ని విస్తరింపచేయడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు.
దీని కొరకే మరి ఆయా రీతులుగా అనేక మంది తమ ప్రోత్సాహాన్ని స్పాన్సర్షిప్ను అందించినటువంటి బిడ్డలకు కూడా మరొకసారి మీ అందరి ముఖంగా వారికి శుభాలు దీవెనలు ప్రకటిస్తూ ఉన్నారు. నిజమే, ఒకప్పుడు కుష్ఠరోగులు సమాజానికి ఊరికి వెలుపల, కుష్ఠరోగులు సమాజం చేత అసహ్యానికి గురైనటువంటి తరుణంలో నిరాదరణకు లోనై ఉన్నటువంటి వారిని ఆదరించి ఈరోజు దేవుని ప్రేమను వారికి చూపించడానికి మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి కూడా మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మా ప్రత్యేక పాత్ర వహిస్తున్నటువంటి శ్రేయల సమాజ పెద్దలు ప్రెసిడెంట్ గారు శ్రీ వి సోమకుమారి గారిని బట్టి, అలాగనే మరి ట్రెజరర్ గారు జె సునీత గారిని బట్టి, అలాగనే ఉమా గారిని బట్టి కూడా, ట్రెజరర్ గారు ఉమా గారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తాను. వెనకన ఉండి నడిపిస్తున్నటువంటి సంఘ కార్యవర్గానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దీనిని అనేక మంది ప్రోత్సాహంగా తీసుకుని కనీసం సంవత్సరానికి 1 లేక 2 సార్లు మనకున్న దానిలో నుంచి ఆదరణకు నోచుకోలేని వారికి మన ప్రేమను ప్రకటించడం ద్వారా, క్రియారూపంలో మన ప్రేమను తెలియజేయడం ద్వారా భగవంతుని యొక్క ఆశీర్వాదాలు అలా అందించిన ప్రతి ఒక్కరికి మెండుగా కలగాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మరొక పర్యాయం ఈ మహత్తరమైన కార్యక్రమంలో తమ చేయూతను, వితరణను అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చర్చిలోని మరి స్త్రీల సమాజం వారంతా కలిసి కుష్ఠరోగులకు భోజనాలు అన్న విషయాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెల 2nd సాటర్డే రోజు మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తామండి. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పూర్వీకుల నుంచి ఇది వస్తుందండి ఆచారం. మరి దీనికి సహకరించిన వారు మా స్త్రీల సమాజం ఫ్యామిలీస్ అందరూ కూడా మరి దీనికి సహకరించి వారికి భోజనాలు, వస్త్రాలు, మరి డ్రింక్స్, స్వీట్స్, మరి ఇతర వస్తువులన్నీ ఇచ్చి వాళ్ళని తృప్తి పొందేలా చేసి మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నామండి. స్త్రీల సమాజం అందరూ కూడా మరి ఎంతగానో సపోర్ట్ చేశారు. అంత మాత్రమే కాదు, మా కమిటీ పెద్దలు, చర్చ్ కమిటీ పెద్దలు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసి మమ్మల్ని వెన్నంటి నడిపించినందుకు వారికి దేవుని నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మరి మా స్త్రీల సమాజం అంతా కూడా ముందుండి నడిపించాలని. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామంలో గల ఏపీఐఏసీ కాలనీలో గల అడబల ట్రస్ట్ కార్యాలయం వద్ద కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు ఇవ్వడమే దానమని, మన భారతీయ సంస్కృతిలో దానగుణానికి ఉత్తమ స్థానం ఉందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, వారి అవసరాలు తీర్చడం కనీస మానవ ధర్మం అన్నారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో కోరమండల్ మహిళా సంఘ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని బాలికలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యురాలు మాధవి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, జి కృష్ణమోహన్, శ్రీవాణి, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన మేము భాగంగా ఉండడం చాలా గౌరవంగా అనిపిస్తుంది. మా అసోసియేషన్లో చాలా సంవత్సరాల నుంచి ఈ విధంగా సేవ చేస్తూనే ఉంటారు. ఫ్యూచర్లో కూడా సేవ మరియు సహాయం చేసుకుని ఉంటాము అనేది చెప్తాను. నివారణ చేస్తున్నటువంటి ఈ అందరికీ కూడా దీర్ఘకాల వ్యాధుల వారికి ఈ నిత్యావసరాలు అందించడం చాలా చక్కగా, సముచితంగా, ఎంతో గౌరవోన్నతంగా ఉంది. వారికి ప్రత్యేక అభినందనలు. మేడం గుర్తు గారికి, అలాగే మళ్ళీ గౌరీ గారికి, అలాగే మల్లీశ్వరి గారికి, వారి బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు చేస్తుంది ఈ వేదిక. ఈరోజు బాలికలకు కూడా వాళ్ళకి స్వీట్స్, తర్వాత వాళ్ళకి విద్యా అవసరమైనటువంటి రంగు పెన్సిల్స్, పెన్నులు ఇవ్వడం కూడా చాలా విశేషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తోంది వేదిక. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో 108 వారాల జపయజ్ఞ పారాయణం పూర్తి చేసిన సందర్భంగా బస్సు యాత్ర ద్వారా వయోవృద్ధులకు తిరుమల దర్శనం చేయించి శనివారం ఉదయం పీఠం ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.
బ్రహ్మశ్రీ కార్తికేయ శర్మ రవికుమార్ శర్మ కళ్యాణం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి భక్త బృందం బ్రాహ్మీ ముహూర్తంలో పంచలోహాల విగ్రహాలను ఊరేగించి నగర సంకీర్తన చేశారు. అనంతరం సుప్రభాత వేళలో దివ్య కళ్యాణ ఉత్సవం పూర్తి చేశారు. తిరుమల పాదయాత్రికుడు గోవిందస్వామి దంపతులు శ్రీవారికి తాంబూలాలు అందించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ కలియుగ ఆది స్వయంభూ తిరుమల శ్రీవారి క్షేత్రానికి పాదయాత్ర చేసి పీఠంలో గణపతి స్వామికి 16వ వార్షికంలో కాంస్య కవచ యజ్ఞం నిర్వహించి 108 వారాల జపయజ్ఞ పారాయణంతో శ్రీవారి కళ్యాణం జరుపుకునే అవకాశం వచ్చిందన్నారు. వరలక్ష్మి, రమ, విజయలక్ష్మి, పద్మావతి, నాగమణి, వీర వెంకటలక్ష్మి, అనంతలక్ష్మి తదితరులు భక్తులకు ఆతిథ్య సేవలు నిర్వహించారు. ప్రతి ఏడాది వయోవృద్ధులను తిరుమలకు తీసుకువెళ్లి దర్శనం చేయించే ప్రణాళిక నిర్వహిస్తుందని పీఠం ప్రకటించింది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో సిరిడి సాయి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సాయిబాబా విగ్రహానికి చామంతి పూలతో విగ్రహానికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ వెంకటేశ్వర గానామృతం శ్రీమతి సోమిశెట్టి లక్ష్మీకాంతం నిర్వహణలో సంగీత గానం జరిగింది. సత్కళ వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ కమిటీ సభ్యులు భక్తులు సహకారం ప్రతి సంవత్సరం ఈ షిరిడి సాయి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. శనివారం అనగానే రేపు చివరి రోజుగా ఉదయం మరి బాబా వారికి సువర్ణ అభయాన్ని మరి సువర్ణ కిరీటధారుణ్ణి కూడా చేసి భక్తులతోటి ఇక్కడ పూజలు జరపనిచ్చుకుంటున్నాము. దాని అనంతరం 10 గంటలకి షిరిడి సాయిబాబా వారికి ఇవాళగా ఒక చక్కటి సంగీత కార్యక్రమాన్ని జరుపుతున్నాము. 11 గంటలకు వదాన్యులు శ్రీ రామరావు సుబ్బరాజు గారిని ఇంపీరియల్ షిప్పింగ్ కంపెనీ అధినేతలు పార్ట్నర్ వారికి నివాళిగా మరి కొద్ది శ్రద్ధాంజలి కార్యక్రమం మా సభ్యులంతా కూడా షిరిడి సాయిబాబా వారి ఆరాధనోత్సవాలు భక్తులకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలో మరి ఆధ్యాత్మిక రంగానికి, సాంస్కృతిక రంగానికి, మరి వ్యాపార రంగానికి కూడా విశేష సేవలు అందించిన సుబ్బరాజు గారికి ఒక నివాళిగా 1 గంట సేపు వివిధ ప్రముఖులతోటి ఒక సభా కార్యక్రమం జరుగుతుంది. 12 గంటల నుంచి 2 గంటల వరకు సమారాధన కార్యక్రమం, బాబావారి ప్రసాద నివేదన ఈ ప్రాంగణంలో జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ భక్తులకి, రత్నజులకి అందరికీ ఇది ఆహ్వానం. జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తున్నట్లు జనసేన నాయకులు మచ్చ గంగాధర్ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 25వ డివిజన్ జగన్నాథపురంలో నివాసం ఉంటున్న పుత్ర సత్యబాబు ఇటీవల మరణించాడు. వారి కుటుంబాన్ని జనసేన సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్, పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి వెళ్లి వారిని పరామర్శించి వారికి 2 నెలల నిత్యావసర సరుకులు అందించి వారి ఉదారతను చాటుకున్నారు. ఇప్పటి వరకు 291 మంది కుటుంబాలకు తన వంతు సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మత్స్కర్ నాయకులు పాల్గొన్నారు. బాధ్యత బట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తూ ఈరోజు మరి మన సీనియర్ కార్యకర్తలు మచ్చ గంగాధర్ గారు 25వ వార్డు పుట్ట సత్యబాబు గారు అకాల మరణం చెందడం కారణంగా ఈరోజు అక్క ఇంటికి వచ్చి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి 2 నెలలు సరిపడగా రేషన్ వేయించి, నేనున్నాను, ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను మీకు ముందుండి మేము సాయం చేస్తామని ఎంతో మంచి మానవత మనసుతో ముందుకొచ్చి ఈ విధంగా మరి హెల్ప్ చేయడం అన్నది చాలా చాలా మాకు ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడే కాదు, ఇంకా చాలా ముందు నుంచి ఎన్నో కార్యక్రమం చేశారు. దీంతో 298 కార్యక్రమం చేసుకొచ్చారు. ఇంత మంచి కార్యక్రమాలు మరి నిజంగా ఎక్కడ కూడా నేను చూడలేదు. ఈరోజు మనకి ఆకలంటే ఎవరు కూడా సాయం చేసే ఇంకా వ్యక్తులు ఈ రోజులో ఎవరిని కూడా మేము చూడట్లేదు. అలాంటి ఈరోజు మచ్చ గంగాధర్ గారు ఇంత మంచి మనసు కలిగి ఈ విధంగా మంచి కార్యక్రమం చేపట్టడం అన్నది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ నిబంధనలు పాటించని బాణసంచా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరిక. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే విధానాలను మానుకోవాలి. కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కన్నబాబు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్.
పిఠాపురంలో కనువిందు చేసిన ఉత్తరాది రాష్ట్రాల సాంప్రదాయం, కర్వాచౌత్ వ్రతం ఆచరించిన రాజస్థాన్ మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.